ఇప్పుడు బీజేపీ ఒక బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ స్టార్టింగ్ లో ఏం చెప్పారు, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మేము బీసీనే ముఖ్యమంత్రి పెడతామని చెప్పారు. కాబట్టి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే సీఎం పదవి కూడా ఈటెల రాజేందర్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చిచ్చారు. ఇప్పుడు ఒకవేళ ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవిలో ఉండి ఈటెల రాజేందరే 2028 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ అధికారంలోకి తీసుకొస్తే ఈటెల వల్లనే బీజేపీ గెలిచింది కాబట్టి ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవిలో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈటెలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అధిష్టానం. కాబట్టి ఈటెలకు అధ్యక్ష పదవి ఇచ్చినాక ఈటెల గనక 2028 ఎన్నికలలో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తే ఈటెల రాజేందర్కు బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో మాక్సిమం కేంద్ర మంత్రి పదవి ఒకటి రెడీ ఉందట. కేంద్ర మంత్రి పదవి ఇన్ కేసు ఇవ్వలేకపోతే ఈటెల కేంద్ర మంత్రి పదవి కాకుండా ధర్మపురి అరవింద్కి గనక కేంద్ర మంత్రి పదవి దక్కుతే ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తారు. ఈ అధ్యక్ష పదవి రామచంద్రరావు గారికి ఉన్నటువంటి అధ్యక్ష పదవి తొలగించిన తర్వాత ఈటెలకు వస్తుందట. సో ఈటెల గనక గట్టిగా కష్టపడి పార్టీని బలం చేసి అధికారంలోకి తీసుకొస్తే ఈటెలకు ముఖ్యమంత్రి పదవి ఫిక్స్ అని అంటున్నారు. కాబట్టి ఇంకా ఇది ఎక్కడ దాకా చర్చ నడుస్తుంది, ఎంతవరకు పోతుందో చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. లీడర్లు కూడా బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. వాళ్ళ నియోజకవర్గాలలో తిరుగుతురు, వాళ్ళ జిల్లాలలో తిరుగుతురు తప్ప మరి మొత్తం తెలంగాణలో అధికారంలోకి రావాలి, బీజేపీ చక్రం తిప్పాలనే ఆలోచనలు ఏ లీడర్కి లేదు. మన ధర్మపురి అరవింద్ అన్న ఓపెన్గా చెప్పిండు కదా, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచన ఎవరికి లేదు, అందరూ టైంపాస్ చేస్తున్నారు, అందరూ అసలు లైట్ తీసుకుంటున్నారు అని చెప్పి అరవింద్ అన్న చెప్పినటువంటి మాట మనమేం ప్రత్యేకంగా చెప్తలేం. బీజేపీలో ఉన్న ఎంపీలు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి ముచ్చటే కదా. కాబట్టి ఇవన్నీ చూస్తే ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి దక్కేటట్టు కనబడుతున్నది. ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తేనే పార్టీ బలం పెరుగుతుంది, పార్టీ కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి ఈటెలకే అధ్యక్ష పదవి కన్ఫర్మ్ చేద్దాం అనేది భారతీయ జనతా పార్టీ వర్షన్ అనేది వినబడుతున్నటువంటి చర్చ.